ఈ కోళ్ళ సంసారం ఇన్నోట ఇవి నాటవే లే క్రాసింగ్ ఇవి ఏయ్ తోకలు ఇంత జంపుగావే వాయబ్బో. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అందులో భాగంగా ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి ప్రాంతంలో ఈరోజు మనము ఈ పశువులను అయితే మీకు పరిచయం చేయడానికి అయితే రావడం జరిగింది. మీరు పశువుల భాగంలో చూసుకోవచ్చు. వీటిని ఏంటి సంగతి, మరి ఎవరివి ఇవి, ఇవ్వడానికి ఏం ధర చెప్పారని అయితే పూర్తి వివరాలు అయితే చూశారు కదా. ప్రస్తుతానికి పళ్ళ భాగంలోనే ఎద్దులని ప్రస్తుతం తెలుసుకుందాం. అన్న నమస్కారం. చెప్పండి. మీ పేరండి? ఇంజన్న గారు. ఎక్కడండి ఊరేది? గద్వాల గట్టు మండలం మన ఇందువాసి. ఇప్పుడు పళ్ళ భాగంలో ఉన్నాయి ఎద్దులనేవి ఉడిపోయాయి సార్. కడపలు ఉడిపినాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి మీ దగ్గర ఉండి బట్టి? తీసుకుని సంవత్సరం పాట అయిందా? సంవత్సరం కింద ఎంత తీసుకున్నారా మీరు? అప్పుడు 1,30,000 తీసుకుంటాడు. 1,30,000 పళ్ళ భాగంలో ఉండేటివే. అప్పుడు 4 4 పళ్ళు ఉండు. అప్పుడు వచ్చినప్పుడు కూడా పనితీరు ఎలా ఉండండి? పని ఇంకా మామూలు లేదు, నన్ను ఎత్తినాక నేర్పుకున్నాను. మీరు బాగా నేర్పుకున్నారు. మరి ఈరోజు ఈ వీడియో పరిచయం చేస్తున్నారు. ఈ జతతో పాటు సంవత్సరం పాటు మీరు ఎన్ని ఎకరాలు మీ భూమి సాగు చేసినారు? నాకు 10 ఎకరాలు ఉండదు. 10 ఎకరాలు కూడా భూమి సాగు చేసినారు. ఈ ఒక్క జతనే ఇంకేమైనా ఉన్నాయి? ఇది ఒక జతేనా? ఒకసారి విడిపించి చూస్తారా? ఒకసారి నడిచి కాల భాగంలో చూసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, మన ఇంజన్న గారు చెప్పిన విధంగానే మనకు చూపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఆయన సైజ్ భాగంలో మీరు చూసుకోవచ్చు. ఉన్న వాస్తవంగా మనం చూపించడానికి మన శివ A to Z ఛానల్ ఉంటుంది. ఎలాంటి మస్క కస్క కాకున్నట్లా. వచ్చేయండి, దూరం వెళ్ళిపోతారు. ఈ రెండిట్లో ఏది గగనం అయితే మీకు ఇప్పుడు ఒకటి విడిపించారు కదా, ఇంకోటి కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఏది మనకు బలశాలి భుజశాలి అనే పూర్తి వివరాలు అయితే రైతు దగ్గర తెలుసుకుందాం. చూస్తుంటేనే మంచి రోషగాడు రిమ్మ ఉన్నట్ట ఎద్దు అయితే మనకు కనిపిస్తుందో చూద్దాం రైతు మాటలో. మరి ఏ ఎద్దు మనకు భుజశాలి బలశాలి అవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చూసేటువంటి ప్రతి రైతు సోదరు మీరు గమనించాలి. రైతు వారి షెడ్ ఆవరణలోనేమి ఇంటి ఆవరణలోనైతే గిన వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి ఉంటాయి అందుబాటులోన. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఎద్దుల దగ్గర పోయినప్పుడు అన్ని రకాల రైతుని ఆచిపూచి అడిగి అన్ని రకాలు అడగాలి. ఎందుకంటే వారితోనే వ్యవసాయ భాగంలో వారితోనే ఉంటాయి కాబట్టి ఎద్దులు వాళ్ళకైతే ఎలాంటి పొడడం కానీ తనడం కానీ అలాంటివి చేసి ఉండవు. మీరు ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ కొత్త ఎద్దుల పశువుల దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు కూడా మాట్లాడుకోండి. ఇంజన్న గారు, ఈ పశువుల గురించి కూడా మా రైతు సోదరులకి మీరు ఏం చెప్తారండి? ఎలా ఉంటాయి ఎద్దులు కూడా పడడం కానీ అట్లాంటివి కానీ? ఇంతవరకు ఎవరిని పడిచలేవు, మంచిగా ఉండవు. పిల్లలే కట్టేస్తారు. సంవత్సరమే ఒక్కరు ఏమని లేవు. మరి మీరు చెప్పుకున్నట్లయితే ఇవి రెండు కూడా రెండు వైపులు వెళ్తావు, ఒక వైపు అండి? ఒక షంపే. మీరు నేర్పుకున్నారా లేకపోతే కింద కట్టుకుంటే చూడలేదు మీరు? చూడలేదు, ఇంకొక షంపే నేర్పుకున్నాము. అట్లే నేర్పుకున్నాము. ఏడ గోబులు వేద్దామని అట్లే ఇటే నేర్పుకున్నారు. ఈ పళ్ళైతే అన్ని ఉడిపినాయి. కడపలు ఉడిపోయాయి. అవునా? చూస్తా అంటేనే మాకు ఇది బలశాలి భుజశాలి కనపడుతుంది. ఈ రెండిట్లో ఏది బలం అయితే మీరు ఏం చెప్తారండి? రెండుకి రెండు అంటారా? ఓకే. మరి దీన్ని ఏమైనా సింగల్గా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? జతనే రైతు కోసం మనం వచ్చి కష్టం చూసుకుని చూసుకుని మనం 2 ఇవ్వాలని అనుకున్నాం. ఓకే, తను రైతు అండి. అది ఏమో రేట్ వస్తే ఆయన చెప్పలేము కానీ జత అయితే ఇవ్వదలుచుకున్నాడు. మీకు ఎవరికైనా అది రెండు కూడా ఆయన చెప్పిన విధంగానే 2కి 2గా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరు మాట్లాడగలుగుతా. దాంతోపాటుగా ఇవి కోళ్ళు సంసారం దెండుగుంది. ఇది ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ని? ఏ జాతి కోళ్ళు ఇవి? అవునా? ఇది ఏదో ఉన్నట్టు. ఇది యా కుక్క? ఇది పంజాబీ. అంటే ఇది పందెం కాడ లేకుంటే యాటగాడ?
పందెమే. ఎన్ని రోజులు అయింది మీ దగ్గర ఉండి పట్టేది? మనం 6 నెలలు తీసుకున్నాం. 6 నెలల పాటు. 6 నెలల కింద ఎంత తీసుకున్నారో దీన్ని? 7,000. ఇది కుక్కనే 7,000 పడిందా? చిన్న కొండ ఇది చిన్న కున్నప్పుడు తీసుకున్నారు. ఏమైనా మరి సాధన చేశారా ప్రాక్టీస్ దీనికి? ఇప్పుడు ఇంకా నేర్పుతుంటాడు. ఇంకా నేర్పుకుంటున్నారా? నేర్పుతుంటాడు. ఓకే. ఇవి ఏ జాతి అన్నారు కోళ్ళు? మన శైలం కోళ్ళు. శైలం కోళ్ళు. ఓకే, చూడవచ్చు. షెడ్ కూడా అవసరం లేదనిపిస్తుంది. మరి ఇంజన్న గారి మనం ఆవరణంలోకి వచ్చినట్లయితే ఇంకా వాతావరణం, చెట్టు, సేమ అన్ని రకాలు కూడా వీళ్ళ అన్నదమ్ముల వాళ్ళు అందరూ కూడా ఒకే బిట్టే ఏకం కూడా. ఇక్కడ సుమారుగా ఎన్ని ఎకరాలు మీ అన్నదమ్ములది ఉండొచ్చండి? మొత్తం మీ అంతగానే ఒకే బిట్ కనిపిస్తుంది కదా ఇక్కడంతా. ఎన్ని ఎకరాలు ఇక్కడంతా బిట్ కాదు? మా తాతకత 60 ఎకరాలు. 60 ఎకరాలు. ఇక్కడ మొత్తం రోడ్ కాడ నుంచి ఇక్కడ వరకు ఉండేది ఎన్ని ఎకరాలు బిట్ అండి? రోడ్ అంటే బాగానే ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ మొత్తం మీరు ఏది వచ్చినా కూడా మీ పొలంలో నుంచే వెళ్ళిపోవాలి. మీ పొలం నుంచి దాటిపోయి ఊర్లో వాళ్ళు ఉండరా? మీ పొలాలు మీ రిలేషన్ వాళ్ళైనా? రిలేషన్ వాళ్ళకే ఉన్నాం. మీరే ఉండి వేరే వాళ్ళు అయితే పొలాలు లేవు. ఈ షెడ్ మీదేనండి? ఎప్పుడే వేయించారు దీన్ని? 2 సంవత్సరాలు అయిందా? అంతగాని బండ్లకి రేకులకి కానీ ఎంత ఏంటి సుమారు ఖర్చు? దానికి 1,50,000. 1,50,000. చాలా రీజనబులే. ఖర్చు కూడా చాలా అగ్గులనే వేయించుకోవడం జరిగింది. ఇక్కడ నీళ్ళు కుంట కూడా ఉందే? అవునవునవును. మొత్తం నీళ్ళు దాంట్లో బోర్ ఉందే ఇక్కడ మీకు? ఓకే. ఎన్ని బోర్లు వేయించారు? ఒక బోర్ వేయించారు. బాగా నీళ్ళు బాగా ఉన్నాయా? 2 ఇంచులు వేస్తారు. అరుదుగా మీరు వేసే పంట ఏంటండి ఇక్కడ ఎక్కువ పండించే పంట? పత్తి, బుడ్డలు, ఇంకా పొగాకు వేస్తారు. ఓకే. మీరు పొలంలో కంటే ఇంటికాడ ఎక్కుంటారు, పొలంలో ఎక్కుంటారు? పొలంలో ఎక్కుంటాం కానీ ఒక రాత్రి పూట ఇంటికి పోతాం. అంతే అంటారా? చూశారు కదా వాతావరణము రైతువారి ఇలా ఉంది. మరి వాళ్ళకి ఏ విధంగా ఇంటికి వీటికి ఎలా ఉందని మీకు గమనించవచ్చు. ఇవి సుడి సుక్క ఏమైనా ఏం చేస్తారు మా రైతులకి ఇంజన్ గారు? ఇంజన్ గారు దీన్ని చూస్తా అంటే కొంచెం రిమ్మగాడులు అక్కడ ఉండరు. ఎద్దు రొంత పోటుగాడేనా? ఉండదు తినంత రోసం ఫుల్ ఉండదు, కొంచెం బలం ఉండదు తినంత. అంతే అంటారా? అబ్బా. మరి మా రైతులకి ఏమైనా కాయసి పెడితే సింగల్ ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళు జత ఇస్తామన్నది ఉండదు, ఏమో పూర్తి అంటే కాయసి పడితే అప్పుడు చూసుకుంటాం. ఓకే. ఇంజన్ గారు ఉన్న వాస్తవమే చెప్పారు. ఈయనకి ఎక్కువ పట్టింపులు ఎక్కువ ఉన్నట్లున్నాయి. చిన్న పిల్లగాడు చూసుకున్నట్లు తంత్రాలు కూడా కట్టుకున్నారు. జ్వరం వస్తే ఏదైనా వస్తే కూడా దారం కూడా ఇంకా కాళ్ళకు కూడా కట్టి పెట్టుకున్నారు. ఇంకా రైతు వారి ఇంకా చూసుకోవచ్చు. ఈ ఎద్దు అయితే మనకి చాలా సాధుగా అనిపిస్తుంది. అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మరొక వీడియోలో కలుస్తున్నాం. ఈరోజు ఇందువాసిలో ఇంజన్ గారితో ఈ వీడియో పరిచయం చేస్తున్నాను. మరొక రైతుతో మరొక వీడియో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.